కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో వికలాంగుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వని రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తీరు దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి పైసా నిధులు కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూసిన రాష్ట్ర బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క తీరును నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కందగట్లలో బండరాళ్లను తలపై పెట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అంగవైకల్యంతో బాధపడుతూ పెన్షన్ల పెంపుదల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే వికలాంగుల సంక్షేమ శాఖను నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తీరు తమను ఆవేదనకు గురిచేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 6,000 పెన్షన్ ఇస్తామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని నమ్మించి మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్న తీరు మంచిది కాదని అన్నారు. వెంటనే ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించి వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి, సీనియర్ నాయకులు తలారి సహదేవుడు, ఆకారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ను నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిండో, ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే ఆ వికలాంగుల సమాజానికి కనీసం భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయనటువంటి తీరుకు నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బండరాలను నెత్తన పెట్టుకొని ఈరోజు మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే మరి వికలాంగుల సమాజం సమస్యలు పరిష్కరించేందుకు కానీ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు అదే నెల నుంచి 6,000 రూపాయలు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి మా వికలాంగుల ఓట్లేసుకొని ఇలా ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనీసం వికలాంగుల పెన్షన్ పెంపుదలకు సంబంధించి కూడా బడ్జెట్లో పైసా కూడా నిధులు కేటాయించిన తీరు పట్ల మేము అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బండరాలు నెత్తన పెట్టుకొని ఇవాళ వికలాంగుల సమాజం ఈ బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం సమస్యలతో అల్లాడిపోతున్నది. తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మా ఓట్లతో గద్దెనెక్కి ఇవాళ మా ఓట్లతో ముఖ్యమంత్రిగా పదవి అనుభవించుకుంటూ ఇవాళ మా సంక్షేమాన్ని విస్మరించినటువంటి నేపథ్యంలోనే మా వికలాంగుల సమాజం బండరాలను ఎత్తుకొని ఇవాళ నిరసన చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగుల జీవితాలు మీకు గడపడట్లేదా? వికలాంగుల సమాజం అణగారిన వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు మీకు గడపడట్లేదా అనేది మీరు ఆలోచన చేసుకొని వెంటనే బడ్జెట్ను సవరించేందుకు బట్టి విక్రమార్క గారు ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు